రోబోటిక్ సర్జరీ అంటే ప్రైమరీలీ చాలామంది ఏమనుకుంటారంటే రోబోస్ అనేవి ఆపరేట్ చేస్తాయి అనుకుంటారు. సో ఇక్కడ అలా ఉండదు. యాక్చువల్లీ ఏం జరుగుతుంది అంటే సర్జనే ఆపరేట్ చేస్తాడు, కాకపోతే రోబో అనేది పేషెంట్ మీద డాక్ చేయడం జరుగుతుంది. ఈ డాకింగ్ మెకానిజం ఏంటి అంటే పేషెంట్ లోపలికి సపోజ్ అబ్డామిన్ సర్జరీ, పొట్ట మీద సర్జరీ చేస్తున్నామంటే పొట్టలోకి ఈ ఆర్మ్స్ అనేది పంపించాల్సి వస్తుంది. ఆర్మ్స్ పంపిస్తే దాన్ని మనం బయట నుంచి మ్యానిపులేట్ చేస్తాం. బయట నుంచి మ్యానిపులేట్ ఎలా చేస్తామంటే సర్జన్కి సపరేట్గా కాన్సోల్ అనేది ఉంటుంది. ఆ కాన్సోల్లో కూర్చొని సర్జన్ అనే అతను దాన్ని ఆ రోబోటిక్ ఆర్మ్స్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు, లేదంటే దాన్ని మూవ్ చేస్తూ ఉంటారు. సో సర్జన్ ఈజ్ ద మెయిన్ పార్ట్ హూ ఆపరేట్ ద రోబో. సో రోబోని డాక్ చేసిన తర్వాత రోబో అనేది పనిచేయటం జరుగుతుంది. సో ఈ రోబోటిక్ సర్జరీ ఇప్పుడు బాగా అప్కమింగ్ సర్జరీ. దీన్ని డావించి వాళ్ళు తయారు చేశారు. ఈ చాలా జనరేషన్స్ ఆఫ్ రోబో వచ్చినాయి. 4th జనరేషన్ ఆఫ్ రోబో నడుస్తుంది ప్రస్తుతానికి. ఒకటి ఏంటంటే ఈ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రోబోటిక్ సర్జరీ ఎక్కడెక్కడ చేస్తామంటే ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్లో చేస్తాం. ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ అంటే సపోజ్ థ్రోట్ క్యాన్సర్స్ కానీ, లేదంటే వోకల్ కార్డ్ క్యాన్సర్స్ అంటాం, చిన్న చిన్న నాడ్యూల్స్ వచ్చినప్పుడు ఆ కణితులు తీయడానికి కానీ, లేదంటే థొరాసిక్ క్యాన్సర్స్ శ్వాసకోశ నాళంలో కానీ, లేదంటే లంగ్లో కానీ, ఊపిరితిత్తులో కానీ ఏదైనా గడ్డల్లో వచ్చినా దాన్ని తొలగించడానికి, లేదంటే మోస్ట్ ఆఫ్ ద సర్జన్ చేసేది అబ్డామినల్ సర్జరీస్ లైక్ గాల్ బ్లాడర్ సర్జరీ కానీ, లివర్ సర్జరీ కానీ, పొట్టలో ఏదన్నా ఏరియాలో కణితులు లాంటివి వచ్చినా కానీ, రెక్టల్ సర్జరీస్. సో మోస్ట్ ఆఫ్ ద టైం రోబో దేనికి బెనిఫిషియల్గా ఉంటుందంటే గైనకలాజికల్ క్యాన్సర్స్ లైక్ ఓవేరియన్ క్యాన్సర్స్, అండాశయాలకు వచ్చిన క్యాన్సర్ కానీ, లేదంటే గర్భాశయంకి వచ్చిన క్యాన్సర్ కానీ, అండ్ పురుష గ్రంథి లేదంటే ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం. సో వీటిల్లో రోబో అనేది బెటర్గా పనిచేస్తుంది, ఎందుకంటే ఇవన్నీ కొద్దిగా ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ కాబట్టి సర్జన్కి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కంపేర్డ్ టు కన్వెన్షనల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, రోబో వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సో ఈ కన్వెన్షనల్ సర్జరీ అనేది ఓపెన్ సర్జరీ, అందరికీ తెలిసిందే. మ్యాక్సిమం పెద్ద స్కార్లు ఉంటాయి, ఎందుకంటే అబ్డామిన్ అంతా ఓపెన్ చేసి అప్పుడు చేయాల్సి వస్తుంది. సో ఈ కన్వెన్షనల్ సర్జరీ అనేది లిటిల్ అవుట్డేటెడ్ సర్జరీ. ఇప్పుడు చాలామంది కన్వెన్షనల్ సర్జరీ అనేది ఎవరూ ప్రిఫర్ చేయట్లేదు. సో దాని తర్వాత వచ్చింది లాప్రోస్కోపిక్ సర్జరీ. సో ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇండియాలో మోస్ట్ ప్రిడామినెంట్లీ ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది అడాప్ట్ చేసుకున్నారు చాలామంది. ఈ రోబోటిక్ సర్జరీ అనేది అప్కమింగ్ బ్రాంచ్. సిన్స్ 10 to 15 years ఈ రోబోటిక్ సర్జరీ అనేది బూమ్ అవుతుంది. సో దీనికి లాప్రోస్కోపిక్కి రోబోటిక్కి ఏంటి డిఫరెన్సెస్ అంటే, సో లాప్రోస్కోపీలో సర్జన్ కంఫర్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ పేషెంట్ ఫ్యాక్టర్స్, పేషెంట్ త్వరగా డిశ్చార్జ్ అవ్వడం కానీ, లేదంటే సర్జరీ చేసే టైంలో బ్లీడింగ్ తక్కువ ఉండటం కానీ, లేదు అంటే తక్కువ ఇన్ఫెక్షన్ రావటం కానీ, లేదు అంటే డిశ్చార్జ్ అవ్వటానికి అర్లీగా వెళ్ళిపోవటం, రికవరీ, బవల్ ఫంక్షన్ త్వరగా రావటం, సో బ్లీడింగ్ తక్కువగా అవటం, ఇవన్నీ సో రోబోటిక్ సర్జరీలో బెటర్గా ఉంటాయి. లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏంటి అంటే మనకు ఆ ప్రెసిజన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇంకోటి ఈ 3D విజన్ అనేది ఉండదు. ఇప్పుడు కూడా లాప్రోస్కోపీలో 3D కెమెరాస్తో వస్తున్నాయి కానీ, బట్ కంపేర్డ్ టు రోబోటిక్ సర్జరీ ఈ 3D విజన్ అనేది లాప్రోస్కోపీలో ఉండవు. ఇంకోటి ఏంటి అంటే లాప్రోస్కోపీలో మన హ్యాండ్ మూమెంట్స్ ఆర్ రిస్ట్ మూమెంట్స్ అనేవి చాలా తక్కువ. ఫోర్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ మాత్రమే ఉంటాయి లాప్రోస్కోపీలో. రోబోటిక్ సర్జరీ అయితే మనకి 7 రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ రిస్ట్ ఆర్టికులేషన్ లేదంటే డెక్స్టరిటీ అంటాము, సో అది కూడా రోబోటిక్ సర్జరీలో బెటర్గా ఉంటుంది. సో వీటన్నిటి వల్ల సర్జికల్ ప్రెసిజన్, ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ప్రెసిజన్ అనేది యాక్యురేట్గా ఉంటుంది. సో బ్లీడింగ్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ బ్లడ్ లాస్, మెజారిటీ ఆఫ్ ద బ్లడ్ లాస్ అనేది ఈ రోబోటిక్ సర్జరీ వల్ల తక్కువగా ఉంటుంది. సో అలాగే ఈ రోబోటిక్ సర్జరీకి వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి? యూజువల్గా రోబోటిక్ సర్జరీలో కన్వర్షన్స్ అంటాము. లాప్రోస్కోపీ నుంచి ఓపెన్ కన్వర్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి లాప్రోస్కోపీకి అయితే. రోబోటిక్ సర్జరీకి అయితే ఈ కన్వర్షన్స్ అనేవి చాలా తక్కువ. ఎందుకంటే ముందే చెప్పుకున్నట్టుగా బెటర్ విజువలైజేషన్ బాగా కనపడటం వల్ల, 3D విజన్ వల్ల, ఇంకోటి ఏంటి అంటే ఆ బెటర్ ఆపరేటింగ్ ఫెసిలిటీ వల్ల, రిస్ట్ మూమెంట్ కానీ, డెక్స్ట్రిటీ కానీ, సో ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్లోకి వెళ్ళడం వల్ల కానీ ఈ రోబోటిక్ సర్జరీకి అనేది కన్వర్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి.
ఇంకోటి డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే రోబోటిక్ సర్జరీకి కాస్ట్ ఫ్యాక్టర్. సో మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ ఆర్ కాస్ట్లీ సర్జరీస్. సో యూజువల్గా 1 lakh లాప్రోస్కోపిక్ సర్జరీ అయ్యేది రోబోటిక్ సర్జరీకి 4 to 5 lakhs అవుతాయి. ఇవి కూడా కన్జ్యూమబుల్స్ ఆర్ మోస్ట్ కాస్ట్లీ అండ్ రోబోటిక్ మెయింటెనెన్స్ కూడా చాలా కాస్ట్లీ. ఎందుకంటే ఇది ఆల్రెడీ డావించి అనేవాళ్ళు మేనేజ్ చేస్తున్నారు ఈ సిస్టమ్ని. సో యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీజ్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో అదంతా ఇండివిజువల్గా పేషెంట్స్కి డెలివర్ చేయడం అవుతుంది ఛార్జెస్. సో వన్, ఇట్ ఈస్ మోర్ కాస్ట్లీ. సెకండ్, ఇట్ ఈస్ లెస్ యాక్సెసిబుల్. అంటే అన్ని సెంటర్స్లోనూ ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఉండదు. సో ఈ రెండు డిసడ్వాంటేజెస్ రోబోటిక్ సర్జరీకి.